సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదు. తలకాయ పోటన్న సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదు. బాగుంది సినిమా. చదువుకున్న వాళ్ళకి బాగా ఎక్కువది, కానీ మన ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే కొంచెం వీక్ అనిపిస్తుంటుంది. ఆ డ్రెస్ ఆయన గెటప్ అని చూసారా, ఒక పిచ్చోడి కింద అటువంటి మేకప్ వేసుకుంటాకే ఇష్టపడ్డారు చూసారా, అది యాక్సిడెంట్ అండి. అసలు మన తెలుగు హీరోలు ఎవరు చేయరు అలాగా. అవునండి, సినిమా అర్థం అవ్వాలంటే కొంచెం టైం పట్టుద్దేమో, ఎందుకంటే అది చరిత్ర గురించి కదా. లాస్ట్లో ఇచ్చిన ఫిలిమ్స్ బట్టి, ఆ పిక్చర్స్ బట్టి చూస్తే ఇదివరకు ఏదో జరిగినట్టే ఉంది. అది బాగుంది సినిమా, బాగుంది. అదే బంగారం కోసం చాలా బాగా తీశారు. ఆ డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశాడు. బంగారం కోసం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అయితే కొంతమందికి అర్థం కావచ్చు, కానీ తర్వాత అది బాగా అర్థమవుతుంది అందరికీ. ఆ బంగారం కోసం తీయడం అనేది చాలా అద్భుతంగా చూపించాడు. మంచిగా సినిమా. సినిమా యావరేజ్, పెద్ద బాగుంది స్టోరీ. సినిమా అంత సాంగ్స్ లేవు, స్టోరీ అంతా తీసారు, కానీ సినిమా సూపర్. కోలారమైన సబ్జెక్టు, మన బ్రిటిష్ వాళ్ళు కోలారమైన ఎలా తవ్వారో అది సబ్జెక్టు. పర్లేదు, యావరేజ్. పర్లేదు, బాగుందండి. యాక్చువల్గా ఇది ఎక్కువ యాక్ట్ చాలా బాగుంది. ఎక్సలెంట్, చాలా బాగుంది. బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. బాగుంది సినిమా, ఒకసారి చూడొచ్చు. పర్వాలేదు, బాగుందండి సినిమా. బాగుంది, బాగానే ఉందన్న. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదు. తలకాయ పోటన్న అస్సలు బాలే అన్న. మంగళసూరం అయిపోయింది, అస్సలు బాలే. నాకు నచ్చింది, బాగుంది. మళ్ళీ వచ్చారు, బాగుంది సినిమా. సూపర్ సూపర్. కానీ మరి అది అర్థం అవ్వాలంటే చాలామందికి టైం పట్టింది. వాళ్ళ ప్రజెంటేషన్ కూడా అంటే దాన్ని ఏమంటారో ప్రమోట్ చేయలేదు, బాగా ప్రమోట్ చేస్తామైతే ఆ స్టోరీ ఏంటి అనేది పర్ఫెక్ట్గా తెలిసిన చూడవచ్చు. సినిమా అయితే చూడవచ్చు, ఎందుకంటే పూర్వం ఏం జరిగింది అనేది జనాలకు తెలవాలి కదా. చరిత్ర తెలవకపోతే ప్రజెంట్ మనుగడ అనేది కష్టం, నా ఉద్దేశం అయితే. మరి సినిమా బాగుందన్న, సినిమా అయితే చాలా బాగుంది. అంటే కొంతమంది జనరల్గా అయితే బాగుంది, ఇంకా అల్టిమేట్ చూసుకోకర్లేదు అసలు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో ఏ సినిమా కూడా అంతలా కూడా చాలా బాగా చేసి పెట్టాం. కానీ టైలర్కి ఇచ్చినంత అనుకూలంగా లేదు. మా ఫ్రెండ్ నేను వచ్చాము, అయితే మాకు టైఫాయిడ్ జ్వరం కూడా పని కట్టుకుని వచ్చాము. టైలర్ చూసి ఎప్పుడొద్దు అనుకున్నాం, కానీ అంత అనుకూలంగా లేదు. మరి ఇప్పుడు సెకండ్ హాఫ్ తీస్తున్నారు కదా, అది ఎలా ఉంటుందో మరి. అదండి, అసలు నిజంగాను విక్రమ్ గారు యాక్టింగ్ అంటేనండి